ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. మీది ఓకే, మీరు అవార్డు థ్యాంక్ యూ. ఇస్తున్నట్టున్నారు సార్. థ్యాంక్ యూ. మై డియర్ లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా మొత్తం విఐపి టీం అందరూ కూడా ఒక ఇద్దరికైతే రుణపడి ఉండాలి, 100%. వాళ్ళిద్దరు ఎవరంటే మన గురువు గారు, మన మార్గదర్శి, మన విజన్ సీఎం మెంబర్. ఎంత కష్టమైనా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ అయినా పొద్దున మాత్రం ఖచ్చితంగా జూమ్ ఉండేటట్టు అన్ని అన్ని స్ట్రెస్ ఎంత ఫీల్డ్లో ఎక్కడికి వెళ్ళినా, ఎంత జర్నీ చేసినా, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మార్నింగ్ జూమ్ కోసం ఒక లీడర్ అరేంజ్ చేయడం అసలు అది కాని పని. ఖచ్చితంగా మనం సార్కి రుణపడి ఉండాల్సిందే. విజయరాజ్ సార్కి పాదాభి వందనాలు. అండ్ అదేవిధంగా సేమ్ ఫీల్డ్లో ఉండి ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మార్నింగ్ టైంలో ఖచ్చితంగా మనందరికీ మెడిటేషన్ నేర్పిస్తున్నటువంటి, మెడిటేషన్ చేపిస్తున్నటువంటి గురువు ఆ, పవన్ దీకొండ సార్ కూడా కృతజ్ఞతలు అండ్ పాదాభివందనాలు. రెగ్యులర్గా పొద్దున జూమ్ అయితే నడుస్తుంది, వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు, వాడుకోని వాళ్ళు జస్ట్ ఎన్నిసార్లు అయినా, ఎన్నిసార్లు చెప్పినా, ఏం చెప్పినా అప్లైన్స్ చదివిస్తలేరు, మా డౌన్లైన్స్ వస్తలేరు, ట్రైనింగ్స్ చాలా దూరంలో ఉంటుంది, ఇది మా వల్ల కాదు అని కారణాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఏది వాడుకోరు. అదేవిధంగా మార్నింగ్ జూమ్ కూడా వాళ్ళు వాడుకోవట్లేదు, 100% ఎదురుగా. బట్ వాడుకునే వాళ్ళు మాత్రం 100% వాళ్ళ జీవితంలో అండ్ ఈ నెట్వర్క్ బిజినెస్లో, మన వెస్టిజ్లో వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ, మార్గం అండ్ మంచి లైఫ్ దొరుకుతుంది. వాళ్ళ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ అదేవిధంగా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఫోర్త్ టీమ్ మెంబర్ యూసిడి ధన్యవాదాలు సార్ కూడా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు అందరికీ కూడా. నా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటేనే ఈరోజు నేనున్నా. వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. నిన్న యూసిడి దేవేందర్ సార్ ట్రైనింగ్, మొన్న వెంకటేశ్వరరావు సార్ ట్రైనింగ్, ఆ తర్వాత అంతకంటే ముందు గొల్లపల్లి శ్రీనివాస్ సార్, అంతకంటే ముందు మా సిస్టర్ భాగ్యలక్ష్మి రమేష్. ఎస్, ఎవరు ఏ ట్రైనింగ్ ఇచ్చినా, ఎవ్వరు జూమ్లోకి వచ్చి మీ ముందర కనిపించి 4 మాటలు మాట్లాడినా కూడా కొన్ని తెలిసిన విషయాలు మీరు మళ్ళీ వినొచ్చు, ఇంకా కొన్ని తెలియని విషయాలు మీరు నేర్చుకుంటూ ఉండొచ్చు. తెలిసిన విషయాలు విన్నా, తెలియని విషయం నేర్చుకున్నా, నేర్చుకోవాలన్న తపన, కుతూహలం, సాధించాలనే ఒక ఆ కోరిక, ఆ డ్రీమ్ మీలో ఎప్పుడైతే ఉంటుందో ప్రతిదీ కూడా ఒక కమిట్మెంట్తో నేర్చుకుంటారు. ఈ జూమ్లో ప్రతి లీడర్ తన స్టైల్లో తన ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి గ్రేట్గా చెప్పాలంటే ఇలాంటి ఈ ట్రైనింగ్ ద్వారా ఎంతో మంది ట్రైనర్స్ రెడీ అవుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. మరి లీడర్స్, నా ట్రైనింగ్ వచ్చేసి ప్రాథమిక స్థాయి, అంటే బేసిక్ లెవెల్. ప్రాథమిక స్థాయి బేసిక్ లెవెల్ ఒక 5 వ్యూహాలు, చాలా చిన్న వ్యూహాలు, చాలా చిన్న స్టెప్స్, ఈజీ. బట్ ఇది ఏదైతే మీరు వింటారో ఈరోజు చిన్నగా కొంచెం పెన్ను పేపర్తో రాసుకుంటే చాలా బాగుంటుంది. అది మీరు పాటిస్తూ, అది నేనైతే పాటిస్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ప్రతిదీ నేను పాటించిన తర్వాతనే నేను ఆ 5 వ్యూహాల గురించి నేను మీకు చెప్తాను. సింపుల్ అండ్ ఈజీ. మీరు పాటిస్తూ మీ డౌన్ లైన్లో పాటించే విధంగా రోజు లేదా ప్రతి వీక్లీ మీటింగ్లో మీరు
ఆ 5 విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ టీంలో గ్రోత్ వస్తుంది అండ్ ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది అండ్ అందరూ ఒకే విధంగా కనిపిస్తారు. ప్రమోషన్స్ వస్తాయి, డబ్బు వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎల్ఓబి, సింగిల్ ఎల్ఓబి సిల్వర్, సింగిల్ ఎల్ఓబి గోల్డ్, డబుల్ ఎల్ఓబి గోల్డ్. ఎంత ఇన్కమ్ సింపుల్ గా ఎలా తీసుకోవచ్చు ఒక స్ట్రక్చర్ మీకు చెప్పడం జరుగుతుంది. 30 minutes లోపు క్లోజ్ అవుతుంది. మీ టీం మెంబర్స్ ఇంకెవరైనా రాలేదు, మిస్ అయింది అనుకుంటే మాత్రం మీరు పిలవచ్చు. అంతసేపు ఒక చిన్న స్టోరీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇద్దరు వ్యక్తులు అడవి మార్గంలో నడుస్తూ వెళ్తారు. ఎండాకాలం. ఆ కాలంలో బస్సులు ఆటోలు ఏమి లేవు. కేవలం గుర్రాల మీద మాత్రమే వెళ్ళొచ్చు. గుర్రాలు అనేవి ప్రజల దగ్గర సాధారణ ప్రజల దగ్గర ఉండవు. వీళ్ళు సాధారణ ప్రజలు కాబట్టి సార్ గుడ్ మార్నింగ్. బస్ సార్. ఎస్ సార్ కొంచెం స్లో వస్తుంది సార్ వాయిస్. వాయిస్ వస్తుందా కొంచెం. ఇప్పుడు? సార్ ఇప్పుడు ఓకేనా? అంతే అంతే వస్తుంది సార్. మీ దగ్గర మరి అంతే బాగా చిన్న వస్తుందా? కొంచెం లోడ్గా వస్తున్నట్టు. ఓకే ఓకే. ఆ, కొంచెం. నాకు ఈ సెట్టింగ్ ల్యాప్టాప్ లో దాదాపు చేరాదు ఇక మనకు అంటే ఓకే సార్ వాయిస్ మాట్లాడండి సార్. వినిపిస్తుంది కదా? ఆ? వినిపిస్తుంది వినిపిస్తుంది సార్ మాట్లాడండి. వినిపిస్తుంది కదా? ఓకే ఒక్కసారి ఓకే. సారీ, మీ మొబైల్లో కొంచెం వాయిస్ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ గంగాధర్ సార్. ఓకేనా ఇప్పుడు డన్? ఓకే సార్. ఓకే. ఓకే ఓకే. రైట్. థ్యాంక్ యూ. అది ఇద్దరు అడవి మార్గంలో నడుస్తూ వెళ్తున్నారు. ఆ, అలసట వచ్చింది, ఆగిన తర్వాత ఆ, కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నారు. అండ్ వ్యతిరేక దిశలో ఇంకొక పర్సన్ అక్కడి నుంచి ఇటు రిటర్న్ రావడం జరిగింది. అందులో వీరిద్దరు గమనించిండు. ఆ పర్సన్ కూడా గమనించి ఇక్కడ ఎవరో ఆగింది, నేను కూడా ఆగుదామని చెప్పేసి ఒక చెట్టు కిందకి వాళ్ళు సేద తీర్చుకోవడానికి, ఆ ఒక అలసట తీర్చుకోవడానికి ఆ చెట్టు కింద ముగ్గురు కలిసింది. వీళ్ళిద్దరూ ఒక రూట్ లో వెళ్తారు, ఆయన ఇంకొక రూట్ లో, అంటే వ్యతిరేకంగా. వీళ్ళు ఇటు వెళ్తే ఆయన అటు వెళ్తారు. ముగ్గురు కలిసిండు, కూర్చున్నారు. రాత్రి అయింది. ఇంకా ఆ రోజు అదే అక్కడనే ఉందామని అనుకున్నారు. వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు ఫస్ట్ వచ్చిన ఈ ఇద్దరు ఏ బి, వాళ్ళిద్దరి పేరు ఏ బి, అక్కడ వెయిట్ చేస్తూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. తిందాం అనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర భోజనం ఉంది. కానీ వాళ్ళు తినలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మూడో వ్యక్తి వచ్చిండ్రు. ఆ మూడో వ్యక్తికి మన దగ్గర ఉన్న భోజనాన్ని ఎలా షేర్ చేయొచ్చు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక 8 రొట్టెలు ఉంది. ఆ 8 రొట్టెలను ఏ విధంగా షేర్ చేయాలి అనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఈ ఇంకొక పర్సన్ ఎవరైతే వచ్చిందో సి అనే వ్యక్తి, ఆయనకు కూడా ఆకలి అవుతుంది. ఆయన కూడా వీళ్ళిద్దరి వైపు చూస్తుంది, వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే భోజనం పెడతారేమో అని. చివరికైతే సి అనే వ్యక్తి ఏం చేసిందంటే అడిగింది, మీ దగ్గర ఏమన్నా భోజనం ఉందా అని. అప్పుడు ఏబి ఏమన్నారంటే మా దగ్గర ఉంది, బట్ 8 రొట్టెలు ఉన్నాయి. 8 రొట్టెలు మనం ముగ్గురం ఎలా సమానంగా పంచుకోవాలో మాకు అర్థం కాక మేము అలానే ఆగిపోతున్నాం. మీ దగ్గర ఏమైనా ఆ 8 రొట్టెల్ని మన ముగ్గురికి సమానంగా వంచే ప్లాన్ ఏమన్నా ఉంటే చెప్పండి అని అంటే, ఆ పర్సన్ సి అనే వ్యక్తి ఏమన్నదంటే, కొత్తగా వచ్చిన సి పర్సన్, నా దగ్గర ఆప్షన్ ఉంది అని అంటే చెప్పండి అంటే, ఒక్క రొట్టెని నిలువుగా ఒక 3 భాగాలు సమానంగా చేసాం అనుకోండి. ఒక రొట్టెని నిలువుగా 3 సమాన భాగాలు చేస్తే మనం ఆ రొట్టెల్ని ముగ్గురం సమానంగా పంచుకోవచ్చు. ఎందుకంటే 8 రొట్టెలు, ఒక్క రొట్టెలో 3 భాగాలు అవుతాయి. 8 x 3 24 భాగాలు అవుతాయి. మనిషికి ఒక 8 రొట్టెలు వస్తాయి, 8 పీసెస్ వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అరే ఇది కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిందంటే, ఏ అనే వ్యక్తి దగ్గర ఒక 5 రొట్టెలు ఉన్నాయి, బి అనే వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఏ అనే వ్యక్తి దగ్గర 5 రొట్టెలు, బి అనే వ్యక్తి దగ్గర 3 రొట్టెలు. వాటిని మూడు మూడు భాగాలు చేస్తే ఏ అనే వ్యక్తి దగ్గర ఉన్న 8 రొట్టెలు, సారీ 5 రొట్టెలు ఇంటూ 3 భాగాలు చేస్తే 15 పీసెస్ అయ్యాయి.
అంతేనా? 5 × 3 15 పీసెస్. అందులోంచి 8 పీసెస్ ఏ వ్యక్తి తీసుకొని 7 పీసెస్ సి వ్యక్తికి ఇచ్చేసింది. బి వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, 3 భాగాలు చేస్తే 9 పీసెస్ అయినాయి. 8 పీసెస్ ఆయన ఉంచుకొని ఒక్క పీస్ ఆ సి అనే వ్యక్తికి ఇచ్చేసింది. అప్పుడు సి వ్యక్తి దగ్గర కూడా 8 పీసెస్ అయినాయి, ముగ్గురు సమానంగా తిన్నారు. నైట్ అయిపోయింది. ఆ పడుకునే రకాన్ని పడుకునే ముందు సి వ్యక్తికి ఒక ఆలోచన ఏంటంటే ఆయనకు నిద్ర పట్టడం లేదు. రీజన్, వీళ్ళు నాకు భోజనం పెట్టిండ్రు, వీళ్ళకి నేను ఏమన్నా ఇవ్వాలి, వీళ్ళు నాకు భోజనం పెట్టింది, నేను వీళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఆయన నిద్ర లేచింది మార్నింగ్ టైంలో. వీళ్ళు ఇటువైపు ఆయన అటువైపు వెళ్ళే టైంలో ఆయన దగ్గర సి అనే వ్యక్తి దగ్గర ఒక 8 బంగారు నాణ్యాలు తీసుకొని ఏబికి 8 బంగారు నాణ్యాలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఈ 8 నాణ్యాలు మీరు ఇద్దరు సమానంగా పంచుకోండి అని. అప్పుడు బి మంచికి 4 పీసెస్ తీసుకుందామంటే బి ఏ గొడవ పడుతుంది. ఎందుకంటే ఏమంటుందంటే నా దగ్గర 5 రొట్టెలు ఉంటే నేను 5 రొట్టెలు ఇచ్చినా, నువ్వు 3 రొట్టెలు ఇచ్చినావు కాబట్టి ఆయన సమానంగా అంటే నాకు 5 నీకు 3 అని చెప్తే బి అంటుండు సమానంగా అంటే 4 4 కదా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. జాగ్రత్తగా వినండి. ఆ గొడవ కాస్త రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ ఆ రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు కూడా ఏం చేసిందంటే మనిషికి 4 అని చెప్పింది. అంటే ఇక్కడ జరిగిన స్టోరీ ఏదైతే టోటల్ గా చెప్పినప్పుడు ఆ వెళ్ళిపోయిన వ్యక్తి సమానంగా పంచుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. సమానం అంటే 4 4 కదా అని బి వ్యక్తి చెప్తే రాజు కూడా కరెక్టే 4 4 తీసుకోంటే ఏ వ్యక్తి ఒప్పుకోవడం లేదు. అది కాదు, నేను 5 ఆయన 3 ఎందుకంటే నా దగ్గర 5 వచ్చి అప్పుడు రాజు చేసిందంటే సరే 5 3 తీసుకోండి అంటే బి అనే వ్యక్తి ఒప్పుకోలేదు. అది కొంచెం రాజు కూడా దాన్ని సరైన న్యాయం చేయలేకపోయింది. రేపు పొద్దున తీర్పిస్తా అని చెప్పేసి వాయిదా వేసింది. రాత్రి అంతా రాజు ఆలోచించిండు. రాత్రి ఆలోచిస్తే రాజు కూడా ఏం అర్థమవుతలేదు. చివరికి ఆయనకు దేవుడు కలలోకి వచ్చి అడిగిండు రేపు ఏం చేస్తామని చెప్పేసి. అప్పుడు రాజు ఏమన్నాడంటే 4 4 ఇచ్చేస్తా అన్నాడు. దేవుడు తిట్టడం జరిగింది, నువ్వు రాజుగా వనికిరావు, సమాన న్యాయం చేయి, వాళ్ళకు నువ్వు చెప్పినప్పుడు వాళ్ళిద్దరు ఒప్పుకోవాలి. ఎస్, వాళ్ళిద్దరే కాదు, అక్కడున్న జనాలు, అక్కడున్న నీ మంత్రులు, నువ్వు కూడా దాన్ని ఏకీభవించు, నీ మనసు కూడా చెప్పాలా కరెక్ట్ నేను న్యాయం చేసిన అని చెప్పి. అంటే 5 3 అంటాడు. 5 3 కూడా కరెక్ట్ సమాధానం కాదంటాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే దేవునికి అడుగుతాడు, ఆ సమాధానాన్ని దేవునికి అప్పచెప్తాడు, మీరే చెప్పండి మీరేం చెప్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే 5 రొట్టెలు తీసుకొచ్చిన వ్యక్తి 5 × 3 15 పీసెస్ అవుతాయి. 8 పీసెస్ ఏ అనే వ్యక్తి తీసేసుకొని 7 పీసెస్ సికి ఇచ్చింది కదా. అలాగే బి వ్యక్తి 8 పీసెస్ తీసుకొని ఒక పీస్ సికి ఇచ్చింది కదా. ఆ సి అనే వ్యక్తి ఇచ్చిన 8 పీసెస్ ని 7 1గా వంచు అంటాడు. ఏ వ్యక్తికి 7 పీసెస్, సి సారీ బి వ్యక్తికి ఒక పీస్ ఇచ్చేయమని చెప్తాడు. ఒక పీస్. ఎందుకంటే ఎవరు ఎంతైతే ఇచ్చిండ్రో వాళ్ళకు అంతే రావాలి అని చెప్పేసి చెప్తే రేపు పొద్దున రాజు అలాగే తీర్పు ఇచ్చేస్తాడు. అందరూ ఒప్పుకుంటారు, వాళ్ళిద్దరు కూడా ఒప్పుకోక తప్పదు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేస్తారు, ఏం ఆలోచన వచ్చింది, ఇప్పటి వరకు మీరేమనుకున్నారు? బట్ మనం ఏ విధంగానైతే అనుకుంటామో మన ఆలోచనల ప్రకారం దేవుడు ఆలోచనలు ఉండవు. దేవుని ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఎంత చేస్తే అంత మనకు దేవుడు చేరవేస్తాడు 100%. మై డియర్ లీడర్, ఈరోజు మన వెస్టీజ్ ప్లాన్ కూడా అలాంటిదే. మన గౌతమ్ బాలి సార్ డిజైన్ చేసినటువంటి ప్లాన్ 100% అలాంటి ప్లానే. నువ్వు నీ టీంలో ఎంత మందిని డెవలప్ చేసినావు, నువ్వు నీ టీంలో ఎంత మందికి కార్లు వచ్చినాయి, ఎంత మంది నెలకి 50,000 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళని నువ్వు తయారు చేస్తున్నావు. నువ్వే తయారై మునుగవు, నాకు డబ్బులు రావట్లేదు అని ఏడుస్తావు. ఎలా అది?
ఫస్ట్ నీ టీంలో నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి అసలు అంత నాలెడ్జ్ నీ దగ్గర ఉందా, అంత నేర్చుకుంటున్నావా, అన్ని ట్రైనింగ్స్ నువ్వు అటెండ్ అవుతున్నావా, అసలు ప్లాన్ ఏందో నువ్వు తెలుసుకున్నావా? ఎప్పుడు ఆలోచించినా కూడా నేను పిలిస్తే వాళ్ళు వస్తలేదు, రేట్లు ఎక్కున్నాయి, అది ఎక్కుంది, ఇది ఎక్కుంది, అప్ లైన్ సర్వీస్ ఇస్తలేడు, డౌన్ లైన్ వస్తలేడు, ఈ మాటలు తప్ప అసలు ప్లాన్ ఏంది? ఎంత అద్భుతమైన ప్లాన్ అసలు అది, ఎంత ఎక్సలెంట్ ప్లాన్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చెయ్యకుండా వ్యాపారం చేసే అవకాశమే నీకు లేదు మార్కెట్లో. ఇంకా దానికి మించి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వ్యాపారం చేసే అవకాశం నువ్వు జనాలకు ఇస్తున్నావు యార్. నువ్వు చేసే ఒక బిజినెస్ లో ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నావు. ఆ లైఫ్ ఇవ్వడానికి నువ్వు ఏం ఆలోచించాలా, నువ్వు ఏం చెయ్యాలా? ఇక్కడ నీ గురించి ఆలోచిస్తే ఈ బిజినెస్ లో నువ్వు డెవలప్ కావు. ఎంప్లాయ్మెంట్ ని నేను ఎలా ఇవ్వాలి జనాలకి, అసలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను ఏం చెప్పాలి, అసలు ఏముంది ఇక్కడ? ఇంత డబ్బుని సృష్టించుకునే ఒక అవకాశం ఉంది, లగ్జరీ లైఫ్ కార్లో ఎంజాయ్ చేసే ఒక అవకాశం ఉంది, ఒక నువ్వు కోరుకునే ఇల్లు కట్టుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని జనాలకి ఇస్తే నీకు డబ్బు వస్తుందని తెలుస్తలేదు. 5 రొట్టెల నుంచి ఎక్కువ భాగం 7 పీసులు ఇచ్చినటువంటి ఏ అనే వ్యక్తికి 7 బంగారు నాణాలు వచ్చినాయి. బి అనే వ్యక్తి తీసుకొచ్చిండు 3 రొట్టెలే, అందులోకి ఒక్క పీస్ ఇచ్చిండు, కానీ నాకు సగంకు సగం కావాలని ఏడ్చిండు అక్కడ. సగంకు సగం కావాలని గొడవ పడ్డాడు. నాకు 4 నాణాలు ఇవ్వాల్సిందే, సమానం అంటే అది అన్నాడు. మరి నీ ఆలోచన, నీ సమానం, మై డియర్ లీడర్, ప్లాన్ అర్థం చేసుకోండి. మనం ఆ, ఒకసారి డిస్ప్లే అవుతున్నటువంటి అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 20%, ఇది 2018లో నేను ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పివి స్లాబ్. మై డియర్ లీడర్, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా ఉంది! ఇప్పుడు బిజినెస్ లో అప్పుడు బిజినెస్ లో అసలు ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు, ఎంత సంపాదించవచ్చు అనే దానికి ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ బీవీని మీరు మర్చిపోండి, పివి గురించి చూడండి. స్లాబ్ అప్పుడు బీవీ ఉండేది నేను స్టార్ట్ చేసినప్పుడు. పివి ఇక్కడ ఒక రోడ్డు ఇచ్చిన నేను బొమ్మ. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2018 కంటే ముందు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఒక మార్గంలో ప్రయాణించాం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మాకన్నా ఓకే ఈ రోడ్డు వెళ్ళండి, గుంతలున్నా పర్లేదు, ఇది ఇక్కడ నుంచి వెళ్ళే మార్గం అని మాకు చూపించిండ్రు. కానీ మాకంటే ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు 2000, ఇప్పుడు విజయరాజు సార్ ఆ టైంలో అసలు రోడ్డే లేదబ్బా. అడవి మార్గంలో వదిలేసి రోడ్లు మీరే వేసుకోండి, మీరే పిల్లదారులు కనుక్కోండి, మీరే ఎడ్ల బండి దారి కనుక్కోండి, ఇక మీరే అలా, అలాంటి టైంలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు. బట్ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా అసలు ఎలా ఉంది అనేది నేను కళ్ళ ముందర వేసే ప్రయత్నం ఒకసారి చూడండి. మై డియర్ లీడర్, 1 నుంచి 500 పీవీ వరకు అప్పుడు 5%, 501 దాటితే 2000 లోపల పీవీ ఉంటే 8%, 2000 దాటితే 11%, 4500 దాటితే 14%, 7500 పాయింట్స్ దాటితే 17%, 10,000+ పీవీ దాటితే 20%. అంటే 10,000 పీవీ చేయాలి అంటే 3 లక్షల రూపాయల బిజినెస్ చేయాలా? ఫాస్ట్ స్టార్ట్ బ్రోంజ్ రేటర్ అవ్వాలంటే 7,501 పీవీ చేయాలి. అప్పుడు మై డియర్ లీడర్, ఒకసారి అప్పటికి ఇప్పటికి తేడా మీరు గమనిస్తే, ఈ రోజు ఆ రోజు అంత పీవీ అవుతే ఆ రోజు ప్రొడక్ట్స్ కూడా లేవు. ప్రోడక్ట్స్ విషయంలోకి వస్తే డిష్ వాష్ లేదు, సర్ఫ్ ప్యాకెట్ లేదు, బ్రష్ సెట్ లేదు, అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటే కేవలం ఒక అగ్రి 82 యూనిట్ మాత్రమే, యూనిట్ లిక్విడ్, మిగతా ఏ ప్రొడక్ట్స్ లేవు. ఈరోజు గ్రానువల్ మీద అసలు ఎంత పీవీ జనరేట్ చేయొచ్చు చూడండి. గ్రానువల్స్, ఆక్వజల్ మీద ఎంత పీవీ జనరేట్ అవుతుంది. నానోటెక్ గోల్డ్, మన ప్రొటెక్ట్ మాస్, అబ్బాబ్బాబ్బా, అసలు ఈ ప్రొడక్ట్స్ ఒక్కసారి
రైతు దగ్గర మనం పరిచయం చేస్తే అసలు పీవే పీవే. అప్పుడు ఈ ప్రొడక్ట్స్ లేవు. హెల్త్ ప్రొడక్ట్స్ లో ఎన్ని హెల్త్ ప్రొడక్ట్స్ వచ్చినాయి ఇప్పుడు. అప్పుడు ఇలాంటి అసలు ప్రొడక్ట్సే లేవు. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 150 ప్రొడక్ట్స్. ఇప్పుడు 400+ ప్రొడక్ట్స్. మై డియర్ లీడర్, అప్పటికి ఇప్పటికి మీరు తేడా గమనిస్తే, అప్పుడు వెస్టీజ్ యాప్ లో ఒక ఐడి క్రియేట్ చేద్దామంటే 15 నిమిషాలు పట్టేది, 20 నిమిషాలు. బట్ అంతకు ముందు అయితే యాప్ కూడా లేదు. నేను బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక టూ సారీ ఎస్ ఎస్ నేను అప్పటి నుంచే యాప్ ఉంది. బట్ నేను రాకంటే ముందు, ఇంకా 2018 కంటే ముందు మన వెస్టిజ్ యాప్ కూడా లేదు. ఐడి క్రియేట్ చేయాలంటే బ్రాంచెస్ లో క్రియేట్ చేయాలి, అది వేరు లెక్క. బట్ ఐడి క్రియేట్ చేయాలి, 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పట్టేది. ఇలా 30 సెకండ్స్ లో ఐడి క్రియేట్ చేయొచ్చు 100%. 30 సెకండ్స్ ఓన్లీ. ఇంకా అసలు మీరు అసలు అదృష్టవంతులు అబ్బా, ఇప్పుడు ఈ బిజినెస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. బట్ అయినా కూడా ఇంకా ఇంకా ఏదో కావాలా, ఇంకా తక్కువ ఉంది సార్, ఏం లేవు సార్, ప్రొడక్ట్స్ లేవు సార్, మాకు యాప్ కూడా సరిగ్గా యూజ్ చేస్తలేదు సార్, ఇలా ఉంది సార్, అలా ఉంది సార్ అని చెప్పేసి మీరు ఆ, మాట్లాడుతూ ఉండొచ్చు చాలా మంది. మై డియర్ మై డియర్ లీడర్స్, చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. అప్పుడు ట్రైనింగ్స్ కూడా అందుబాటులో ఉండేవి కావు. ట్రైనింగ్స్ మీరు ఉన్న ప్లేసులు అంటే ప్రతి ఒక్క ఏరియాలో ట్రైనింగ్స్ వచ్చినాయి, బ్రాంచెస్ ఉండేవి కావు. 300 కిలోమీటర్ల దూరంలో బ్రాంచ్, కేవలం హైదరాబాద్ లో బ్రాంచ్, మన ఆదిలాబాద్ హైదరాబాద్ లో బ్రాంచ్. ఈరోజు ప్రతి 20 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల లోపల ఏ ఏరియా చూసుకున్నా కూడా ఆ ఏరియాలో బ్రాంచ్ ఉంది. ప్రోడక్ట్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, వీక్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద లీడర్స్ మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్, యూసిడి, డిసిడి, డియూసిడి, బిఎంసిఎం మెంబర్. ఒక్కసారి అసలు మీరు అంటే ఆలోచన ఇక్కడ ఎవరికైతే డెవలప్ కావాలి, డ్రీమ్ కరెక్ట్ గా లేదో వాళ్ళు ఎంత మంచి సర్వీస్ దొరికినా కూడా ఇంకా సర్వీస్ లేదనే మాట్లాడతారు. ఇంకా ఇంకా అప్లైన్ మీద ఆధారపడతారు. ఇంకా అసలు ఆ, చూడండి అప్పటికి ఇప్పుడు ఎంత పీవీ ఎంత, 5,500కి నువ్వు బ్రోంజ్ డైరెక్టర్, డబుల్ పీవీ ఆఫర్ లో 2,250 పీవీకే నువ్వు బ్రోంజ్ డైరెక్టర్. ఎందుకంటే 4,500 పీవీ సింగిల్ మంత్ లో బ్రోంజ్ డైరెక్టర్ అవ్వచ్చు, ఫాస్ట్ ట్రాక్ బ్రోంజ్. మరి అలాంటిది డబుల్ పీవీ ఆఫర్ లో 2,250 డబుల్ అయిపోతుంది. ఇది ఎంత సింపుల్ అది. ఏది చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా అప్పటికి ఇప్పటికి చూడండి, ట్రైనింగ్స్ మీకు ఏది కావాలంటే అది అందుబాటులో ఉంది. మరి ఇప్పుడు వెస్టిజ్ అనేది ఏ విధంగా తయారైంది, క్లియర్ రోడ్, ఇంకంతే. ఇంత అద్భుతమైన ఒక వాతావరణంలో కూడా ఎవరైతే ఇంకా ఎదగలేకపోతున్నారో మై డియర్ లీడర్స్, రియల్ గా అది ఆ, చాలా చాలా ఆ, అది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇదంతా కూడా లోపం ఎవరి దగ్గర ఉంది అంటే మీ దగ్గరనే ఉంది. ఈరోజు సక్సెస్ అయిన నీది తప్పు, ఫెయిల్ అయిన నీది తప్పు. 100%. సక్సెస్ అయితే 100% మీ టీంలో ఉన్న మీ కోర్ టీం, మీ టీంలో ఉన్న మీ అప్లైన్స్ టోటల్ వాళ్ళందరూ నీకు చాలా మంచిగా నేర్పించి 100% నువ్వు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఇచ్చి నువ్వు సక్సెస్ కావాలని ఎంతో సపోర్ట్ చేస్తే, ఇలా సక్సెస్ అయితే నేను, ఫెయిల్ అయితే నా అప్లైన్ అని అప్లైన్ బ్లేమ్ చేస్తారు అందరూ కూడా దాదాపు. బట్ ఒకవేళ పాస్ అయితే ఒక బ్రోంజ్ డైరెక్టరో లేకపోతే సిల్వరో గోల్డో స్టారో అయితే మాత్రం ఇది నేను ఇంత పీవీ ఇస్తున్నా నా అప్లైన్ కి, నాది ఇది బాధ్యత, ఇది నేను మొత్తం క్రియేట్ చేస్తున్నా, కన్ను మొత్తం నెత్తి మీద ఎక్కేస్తుంది. చూడండి ఇంత మంచి ఒక ప్లాట్ఫామ్ లో అసలు అప్లైన్ కానీ, ఆ టీంలో ఉన్నటువంటి ఒక కోర్ టీం కానీ, కంపెనీ కానీ, ట్రైనర్స్ కానీ, ఇంత సపోర్ట్ ద్వారా మనం సక్సెస్ అవుతున్నాం. జస్ట్ ఒక అప్లైన్ 100% డౌన్లైన్ సక్సెస్ అవుతే
అది ఆ డౌన్ లైన్ విజయమే 100% ఒప్పుకుంటాడు. కానీ డౌన్ లైన్ గా మనం మాత్రం నేను నేనే నేనే చేసిన, నేనే టీవీ తీసుకొచ్చిన, నేనే 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 అదంతా ఫస్ట్ మనం పక్కన పెట్టేసి నేర్చుకోవడానికి ముందుండి ఇంకా నేర్చుకొని ముందుకెళ్తే చాలా అద్భుతమైన లైఫ్ అయితే ఉంది మై డియర్ లీడర్. ఒక 5 వ్యూహాలలో ఫస్ట్ వ్యూహం ఏంటంటే, ఫస్ట్ వ్యూహం ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఐడి కార్డు ఉండాలి. ప్రతి ఒక్క పర్సన్ ఈ రోజు స్టార్ట్ అయిన 5% నుంచి డియూసి, రైట్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఐడి కార్డు ఉండాలి. ఎందుకు? మనం ఫీల్డ్కి వెళ్తాం, మార్కెట్లోకి వెళ్తాం. మీరు గమనించండి, ఈ ఐడి కార్డు మీ మెడలో ఉంటుంది. ఈ ఐడి కార్డు కోసమే ఐడి కార్డు కోసమే కొంతమంది, అరే వీళ్ళ దగ్గర ఏదో ఐడి కార్డు ఉంది, వీళ్ళు చేస్తారు అని మన సైడ్ చూస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ ఒక చూపు అనేది మన మీద పడుతుంది, రైట్. ఆ టైంలో మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కానీ, కొంచెం వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఆ వినడానికి కూడా రెడీ అవుతారు. ఐడి కార్డ్ వేసుకొని మార్కెట్లో తిరిగే వాళ్ళని చూస్తున్నప్పుడు వీళ్ళు ఒక కంపెనీలో పని చేస్తుండ్రా అని అనుకునే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అది ఇలాంటి ఒకటి మాకు కూడా ఎక్కడైనా జాబ్ దొరికితే బాగుండు అనే ఒక ఆలోచనలకు వచ్చే టైంలో మనం వాళ్ళని పలకరించి వాళ్ళకు ఆ ప్లాన్ చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన మెడలో ఐడి కార్డ్ 100% మీరు అండ్ మీ టీంలో ఐడి కార్డ్ ఉండే విధంగా చూసుకోండి. ఐడి కార్డ్ని ఇమ్మీడియట్ గా తయారు చేసుకోండి. ఐడి కార్డ్ ఎవరి దగ్గర నుంచి లేదో వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉండేటట్టు చూసుకోండి. అండ్ రెండో పాయింట్ వచ్చేసి యూనిఫామ్. ప్రతి ట్రైనింగ్ లో యూనిఫామ్ గురించి మన అప్లైన్ చెప్తా ఉంటారు. కానీ యూనిఫామ్ వేసుకోకుండా ట్రైనింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. అంటే ఈ కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే యూనిఫామ్ మనం చెప్పకపోతే వాళ్ళు స్టార్ డైరెక్టర్ అయినాక యూనిఫామ్ వేయొచ్చేమో, సూట్ వేసుకోవచ్చేమో, ఆ సారీ కొనుక్కోవచ్చేమో, స్టార్ డైరెక్టర్ అవ్వాలేమో దీనికి, లేకుంటే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలేమో అని అనుకుంటారు. బట్ ఫస్ట్ డేనే యూనిఫామ్ తో ఉండాలి, ఫస్ట్ డే యూనిఫామ్ తో ఉండొచ్చు, ఫస్ట్ డే నుంచే సూట్ వేసుకోవచ్చు మై డియర్ లీడర్. ఈ విషయాన్ని మనం మనకు వచ్చిన కొత్త వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అప్పుడు యూనిఫామ్ వేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ట్రైనింగ్ వచ్చే ప్రతి లీడర్ యూనిఫామ్ మీద రావాలి. మీరు పార్ట్ టైం చేసినా, ఫుల్ టైం చేసినా మీరు యూనిఫామ్ తో ఉండి ఒకసారి గమనించండి. మీరు యూనిఫామ్ తో ఉండి మీరు ఐడి కార్డ్ వేసుకున్నప్పుడు ఆ ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు చూడండి, ఒక విలేజ్ కి మనం అగ్రికల్చర్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడానికి, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడానికి వెళ్తాం, లేదా ఒక హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినటువంటి పర్సన్ యూనిఫామ్ లో ఉండి మెడలో ఐడి కార్డు ఉంది, ఒక విలేజ్కి వెళ్ళింది వాళ్ళు. ఒక ఇద్దరు లేదా ముగ్గురు సేమ్ యూనిఫామ్ లో ఐడి కార్డ్ మెడలో వేసుకొని షూ టక్స్ వేసుకొని వెళ్ళింది, రైట్. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ బెల్ట్, బ్లాక్ షూ. టై అవసరం లేదు విలేజ్లలో. టై అండ్ సూటు ట్రైనింగ్లలో మనం అటెండ్ అయినప్పుడు, లేదా వీక్లీ మీటింగ్ లో మనం అటెండ్ అయినప్పుడు, మనం ట్రైనర్ గా వెళ్ళినప్పుడు టై సూట్ అనేది 100% యూజ్ చేయాలి. బయట టై సూట్ యూజ్ చేస్తే విలేజ్లలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, మనం కూడా కంఫర్ట్ గా ఫీల్ కాం. అక్కడ టై కానీ సూట్ కానీ వేసుకోవాల్సిన పని లేదు. బట్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్, లేడీస్ అయితే 100% సారీ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో మన కంపెనీలో సారీ దొరుకుతుంది, అది తీసుకోవాలి. లేదా మన వెస్టీజియన్స్ కనుక్కున్నటువంటి ఒక డ్రెస్ ఉంది, ఆ, అలాంటి డ్రెస్ కూడా మీరు కుట్టించుకోవచ్చు. చాలా మంది దగ్గర మీరు చూస్తాం. ఇప్పుడు చూడండి, ఒక విలేజ్ కి యూనిఫామ్ అండ్ ఐడి కార్డ్ తో వెళ్ళిన వ్యక్తులను ఒకసారి గమనిద్దాం, యూనిఫామ్ లేకుండా ఐడి కార్డ్ లేకుండా మామూలుగా వెళ్ళిన వ్యక్తి గమనిద్దాం. మీరు చూడండి, యూనిఫామ్ ఐడి కార్డు లేని వ్యక్తి ఒక మీటింగ్ చేస్తున్నప్పుడు ఆయన మాట జనాలు వినరు. చాలా మనం కష్టపడాల్సి వస్తుంది. కానీ యూనిఫామ్ ఐడి కార్డు వేసుకున్నటువంటి వ్యక్తి ఒక దగ్గరికి ఎంటర్ అవుతున్నాడు అంటే జనాలు ఫస్ట్ చూపు వాళ్ళ మీద పడుతుంది. అరే వీళ్ళు ఏదో కంపెనీ నుంచి వచ్చినట్టున్నారు, వీళ్ళకి ఏదో స్పెషల్ యూనిఫామ్ ఉంది, వీళ్ళ మెడలో ఏదో ఐడి కార్డు ఉంది, వీళ్ళు ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నారు, వీళ్ళు చెప్పేది విందాం, ఏదో కొత్త విషయం అయి ఉంటుంది అని వాళ్ళ మైండ్ ఆటోమేటిక్గా పడుతుంది మీ యొక్క డ్రెస్ సెన్స్ ద్వారా.
మీ యొక్క ఐడి కార్డు ద్వారా. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు జనాలని పోగు చేయాల్సిన పని లేదు, మీరు జమ చేయాల్సిన పని లేదు, వాళ్ళే జమ అవుతారు యార్. అగ్రి ఫీల్డ్ ఇప్పుడు ఎంత అద్భుతంగా చేయొచ్చు. ఎక్కడ జనాలు కనిపిస్తే అక్కడ మనం చెప్పొచ్చు. కానీ నువ్వు డిగ్నిటీగా ఐడి కార్డుతో యూనిఫామ్ తో ఉంటే మాత్రమే నీ మాట వింటారు. క్వశ్చన్ కూడా ఇయ్యరు నువ్వు చెప్పేంత వరకు. నువ్వు బిత్తిరి బిత్తిరి పిచ్చ పిచ్చ పోయినావు అనుకో, నేను అన్ని క్వశ్చన్సే నిన్ను చెప్పని కూడా చెప్పని కదా. నువ్వు చెప్పేది వినాలంటే ఈ విధంగా ఉంటున్నాను. ఫస్ట్ ఐడి కార్డ్, సెకండ్ యూనిఫామ్, అండ్ థర్డ్ డెమో కిట్స్. డెమో కిట్స్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. మీరు అగ్రికల్చర్ కి సంబంధించిన మీరు డెమో చేస్తున్నప్పుడు నేనైతే 100% రెండు డెమోస్ చేస్తా. ఒకటి అగ్రి 82, రెండు ఆక్వజల్. 100% చేస్తా అగ్రి. అది ఇద్దరున్న చేస్తా, ఒక్కరున్న చేస్తా, 10 మంది ఉన్న చేస్తా, 50 మంది ఉన్న చేస్తా. చాలా అద్భుతంగా నేను ట్రైనింగ్ ఇస్తా. బట్ 15 minutes లో మాత్రమే చెప్తా. ఓన్లీ 15 minutes రైతుల దగ్గర. నువ్వు రైతుల దగ్గర గంటలు గంటలు మాట్లాడుతా అంటే ఎవ్వరు ఉండరు అక్కడ. రైతుల దగ్గర వెళ్ళి నువ్వు కుర్చీలు టెంట్ వేసి ఒక ఆ, పెద్దగా నేను మీటింగ్ చేస్తా, గంట సేపు చెప్తా అంటే వినరు ఎవరు. 10 to 15 minutes చాలా అద్భుతంగా నేను మాట్లాడతా. నేను మాట్లాడినంత సేపు వాళ్ళని మాట్లాడనివ్వను. కానీ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తాను. అన్ని ప్రొడక్ట్స్ అక్కడ డిస్ప్లే చేసి ఒక 3 ప్రొడక్ట్స్ మీద డీప్ గా చెప్పి ఏ ప్రొడక్ట్ ఎప్పుడు అవసరమో ఆ అవసరం ఉన్న ప్రోడక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో గ్రాన్యూల్స్ అండ్ ఆక్వాజెల్ 82 ఈ మూడే అవసరం పడతాయి కాబట్టి మూడింటి గురించి డీప్ గా చెప్పడం జరుగుతుంది. అది కూడా డీప్ అంటే 2-3 minutes ఒక ప్రొడక్ట్ కి, అదే డీప్. డీప్ అంటే 30 నిమిషాలు కాదు, రైట్. ఆ విధంగా డెమో కిట్స్. అండ్ ఒక హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు ఆ హోమ్ మీటింగ్ లో చూడండి, ఒక హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది, అది నా డెమో కిట్స్. దాంట్లో అన్ని డెమోస్ ఉంటాయి. ఒక 12 డెమోస్ ఉంటాయి దాంట్లో, 12 డెమోస్. మూడో వ్యూహం. మీరు ఈ వ్యూహాల్ని పాటించకపోతే మీరు ఈ బిజినెస్ పనికిరారు. మీరు జీవితంలో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు. డబ్బు రాదు. ఏదో మీ డౌన్ లైన్ లో పీవీ జనరేట్ అవుతే ఇంత సైడ్ వాల్యూమ్ తెచ్చుకుంటే కొంచెం వస్తుంది డబ్బు తప్ప, అది నువ్వు సృష్టించుకున్న డబ్బు కానే కాదు. ఫ్లోర్ క్లీనర్ డెమో, టాయిలెట్ క్లీనర్ డెమో, డిష్ వాష్, ఇలా ఒక 12 డెమోస్. 12 డెమోలు చేయకూడదు. అన్ని కలిపి అగ్రికల్చర్ అవన్నీ కలిపి ఒక 12 డెమోస్ ఉంటాయి. అక్కడ జనాలని బట్టి 2 లేదా 3 డెమోస్ చేసి మనం క్లోజ్ చేసేయాలి. అది హోమ్ మీటింగ్ అయినా సరే, అది అగ్రి మీటింగ్ అయినా సరే. డెమో కిట్స్. ఈ డెమో కిట్స్ మీ దగ్గర లేకపోతే చూడండి, ఇప్పుడు ఏదైతే నేను ఒక 5 వ్యూహాలు చెప్తున్నానో ఈ 5 వ్యూహాలు మీరు చేయలేకపోతే మీ డౌన్ లైన్ చేయరు. మీరు చెయ్యకుండా మీ డౌన్ లైన్ చెప్పడం అనేది అసలు అది వేస్ట్. అది ఒక చూడండి, డెమో కిట్స్ 3వ పాయింట్. ఆ 4వ పాయింట్, 4వ వ్యూహం 100% అవసరం. ప్రతి ఒక్క పర్సన్ అవసరం. ఏంటంటే 10,000 రూపీస్ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉండడం. ఆ, కొంతమంది అనుకోవచ్చు 10,000 రూపీస్ ప్రోడక్ట్స్ మా దగ్గర ఎలా పెట్టుకోవాలి సార్, మా దగ్గర డబ్బులు లేవు కదా. అరే యార్, డబ్బులు నీ దగ్గర లేవు కాబట్టి వెస్టీజ్ బిజినెస్ నువ్వు టేకప్ చేయి ఫస్ట్. డబ్బులు నీ దగ్గర లేవు కాబట్టి డబ్బుని సృష్టించడానికి 10,000 రూపీస్ ప్రోడక్ట్ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. నువ్వు 10,000 రూపీస్ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యకుండా ఈ బిజినెస్ లో నువ్వు పెద్ద పెద్ద కళలు అంటున్నావు అంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత మూర్ఖురాలు లేనట్టే. ఎస్, 100% చెప్తున్నా నేను. 1,00,000 రూపాయలు, ఒక 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వ్యాపారంలో నువ్వు సక్సెస్ అవుతావో, నువ్వు ఫెయిల్ అవుతావో నీకు తెలియదు. నీ దగ్గర డబ్బు లేకపోతే ఆ అప్పు చేసి మరి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత నష్టపోయిన వాళ్ళు వందల వేల మందికి మనకు తెలుసు. వందల వేల మంది మనకు తెలుసు. అలాంటిది ఒక 10,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్స్ నువ్వు తీసుకొని ఈ బిజినెస్ లో నువ్వు ముందుకెళ్ళలేకపోతే అసలు నువ్వు బిజినెస్ చేసే అవకాశమే, అసలు బిజినెస్ చేసే ఒక ఆలోచన, ఆ బిజినెస్ లో డ్రీమ్స్ ఇవన్నీ నీకు లేవు, నీకు పాడయే లేవు. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర, నీ దగ్గర డబ్బు లేదు కదా, అప్పు చేసి 10,000 రూపాయల ప్రొడక్ట్ కొను. ఒక 10,000 రూపాయల ప్రొడక్ట్ ని నువ్వు రొటేషన్ చేయడానికి వాడు.
ఆ 10,000 రూపాయల ప్రోడక్ట్ లేకపోతే ఇప్పుడు నువ్వు హోమ్ మీటింగ్కి వెళ్ళినావు, ఏం చెప్తావు, ఏం ప్రొడక్ట్స్ చూపిస్తావు, అసలు ఏముంది, వేటి గురించి చెప్తావు, ఏం డెమో చేస్తావు. ఇప్పుడు ఒక డెమో చేసినావు నువ్వు, డిష్ వాష్ డెమో చేసినావు. ఒక 5 డిష్ వాష్ మీ దగ్గర ఉంటే డిష్ వాష్ డెమో అయిన వెంటనే అక్కడ కూర్చున్న వాళ్ళు అరే నాకు ఒక డిష్ వాష్ చేయని అడుగుతారు. రెండో మూడో మీ దగ్గర ఉన్నాయి ఓకే. ఫ్లోర్ క్లీనర్ డెమో అయిపోయింది, ఫ్లోర్ క్లీనర్ అడుగుతారు. ఇలా కొన్ని డెమోస్ చేసిన ప్రొడక్ట్స్ ని మీరు ఎక్కువగా మీ దగ్గర పెట్టుకుంటే వాటిని మీరు ఎంఆర్పికి ఇవ్వచ్చు. 10,000 రూపాయల ప్రొడక్ట్ మీ దగ్గర లేకపోతే మీరు లక్షల లక్షలు ఎట్లా సంపాదిస్తారు. ఇలా మార్కెట్లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక పర్సన్ నెలకి 30,000 సంపాదించలేకపోతున్నాడు. నువ్వు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రోజుకి 2 నుంచి 3 వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది బిజినెస్. సింపుల్ గా. ఎందుకంటే మనకు వచ్చినటువంటి డిపి ప్రైస్ అదృష్టం ఏంటంటే ఇంకా మన కంపెనీ మన గురించి ఆలోచించింది. 30% మార్జిన్ యార్, ఎంత హ్యాపీ. రీటైల్ కు మీరు హోమ్ మీటింగ్స్ చేయాలి. హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు ఆ ఒక ప్రోడక్ట్ ని మనం ఎంఆర్పికి ఇచ్చినప్పుడు ఆ ఎంఆర్పికి డిపికి మధ్యలో వచ్చినటువంటి ఆ అమౌంట్ మీరు చూస్తే ఒక లేడీ ఎంత డబ్బు సంపాదించవచ్చు అంటే ఒక వ్యక్తి ఫీల్డ్ లోకి వెళ్ళి ఒక 10 ఫ్లోర్ క్లీనర్ కనుక అమ్మగలిగితే, ఒక 10 ఫ్లోర్ క్లీనర్ అమ్మగలిగితే ఆ ఒక్క ఫ్లోర్ క్లీనర్ మీద 86 రూపీస్ దొరుకుతుంది. 186 అండ్ 265 దగ్గర దగ్గర 65 + 14 79 రూపీస్. 79 రూపీస్, 80 రూపీస్ అనుకుందాం, 70 రూపాయలు. ఒక 10 ఇచ్చేస్తే 10 హోమ్ మీటింగ్లలో 10 ఫ్లోర్ క్లీనర్లు పోతే 800 రూపాయలు. ప్రతి హోమ్ మీటింగ్ లో అన్ని మిక్స్ వెళ్తాయి. ఒకటే ఫ్లోర్ క్లీనర్ పోదు, డిష్ వాష్ పోతాయి, ఫ్లోర్ క్లీనర్ పోతుంది, సోప్ పోతాయి, గీతా చాయపత్తి పోతుంది, ఆ, ఇలా డెంటాష్యూర్ పేస్ట్ పోతుంది, హెయిర్ ఆయిల్ పోవచ్చు. ఇలా అన్ని ప్రొడక్ట్స్ ని మీరు ఒక రోజు ఒక 10 హోమ్ మీటింగ్స్ కనుక మీరు చేయగలిగితే 10 హోమ్ మీటింగ్లలో ఒక్కొక్క హోమ్ మీటింగ్లలో నువ్వు 500 రూపాయలు ఎక్స్ట్రా మనీ డిపికి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి, ఎంఆర్పికి, ఏదైతే మధ్యలో ఉన్నటువంటి అమౌంట్ ఆ ఎంఆర్పి మనం అమ్మినప్పుడు ఒక హోమ్ మీటింగ్ లో 500 రూపాయలు మీరు సంపాదిస్తే 10 హోమ్ మీటింగ్ కనుక మీరు చేస్తే 5,000 రూపాయలు వస్తాయి. ఇది ఇప్పుడు అనుకుంటారు కదా 5,000 వస్తాయి సార్ రోజు. ఎందుకు రావు, నువ్వు చేస్తే వస్తాయి. నువ్వు చేసినావు ఏమన్నా, చెయ్యి ఒకసారి చూద్దాం. చేస్తే వస్తాయి. చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఆ అత్తయ్య సార్ అంటే అత్తయ్య రావు కదా. సరే ఓకే, 10 హోమ్ మీటింగ్ 5 హోమ్ మీటింగ్ 2,000 వస్తాయి. నీకు అది శాత కాకపోతే అందరికి చెప్తున్నా, అందరికి, అందరికి నీకే, నీకు కూడా చెప్తున్నా. ఆ, అటు ఇటు చూడకు. 10 హోమ్ మీటింగ్ కాలే, చేత కాలే, 5 హోమ్ మీటింగ్లు, 5 హోమ్ మీటింగ్లు ఇది కాలే, 2 హోమ్ మీటింగ్లు, రోజుకి 1,000 రూపాయలు, 30,000 ఇవే వస్తాయి. ఏ పైసలు రావని చెప్తే ఇంకా ఏ చేసేటోళ్ళు చేస్తలేరా, మస్తు మంది సంపాదించుకుంటున్నారు. సూపర్. ఈ ప్లాన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు. నాలుగో వ్యూహం, 10,000 రూపీస్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. 10,000 రూపీస్ ప్రొడక్ట్స్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఈ బిజినెస్ లో ఫస్ట్ డ్రీమ్స్ అనేది, నువ్వు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నావో ఆ డ్రీమ్స్ అన్ని నువ్వు ఇక అంతే. అది అది చాలా టైం పడుతుంది. సార్ వెస్టీజ్ బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేదు కదా సార్. లేదు, ఓల్డ్ డాలర్ మరి లేదు. నువ్వు సక్సెస్ కావడానికి 10,000 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కొని దాన్ని రొటేషన్ చేసుకో. ఇది నీకు ఇచ్చే ఒక వ్యూహం ఇది. నేను 10,000 రూపాయలు పెట్టుబడి ఉంది, 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టిపియండి అని చెప్పట్లేదు. వ్యూహం ఇది. నీకు సోయి ఉంటే ఈ పని చేయి, సోయి ఉంటే నీ టీంలో ఈ పని చేయి. రైట్. నెక్స్ట్ ఐదోది, 6 లైన్ల మీద పని చేయడం అలవాటు. ఈరోజు అందరికీ అర్థమై ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది. ఇంటర్నేషనల్ ట్రిప్ లో యూసిడి అండ్ ఎబోక్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది. 6 లైన్ల మీద ఎవరైతే 2 లక్షల కంటే ఎక్కువగా పీవీ చేస్తారో, అండ్ కొన్ని దాంట్లో కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి ఆ, మన ఇండోనేషియా కానీ, సింగపూర్, అయితే ఈ ఒక 3 దేశాలు, మాల్దీవ్స్, వీటిని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 6 లైన్స్ మీద వచ్చిన వాళ్ళకి 2 లక్షల పీవీ కంటే ఎక్కువ. కొంతమంది యూసీడీ 8 లైన్ల మీద అవుతారు, కానీ 8 లైన్ల మీద 2 లక్షల పీవీ కంటే ఎక్కువ రాకపోతే ఇది నాట్ క్వాలిఫై. అంటే కంపెనీ కూడా ఏం ఆలోచిస్తుంది, 6 లైన్లనే డెప్త్ చేయమంటుంది, 8
7, 9, 10, 12 అంటే సరే అది ఎక్కువ డబ్బు రావడానికి మనం ఖచ్చితంగా వేరే వేరే లైన్లలో మళ్ళీ వెళ్ళిపోతాం. కానీ కంపెనీ కూడా 6 లైన్స్ మీద కంపల్సరీ ఫోకస్ చేయండి అని చెప్తాం. స్టార్టింగ్ నుంచే మనం 6 లైన్స్ మీద ఫోకస్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన ఆ, ఒక లైఫ్ మనం దీంట్లో తీసుకుంటాం. 6 లైన్స్, చుట్టాలు చుట్టాలందరూ ఒక లైన్లో, ఊరోళ్ళు అందరూ ఒక లైన్లో, తెలిసిన వాళ్ళందరినీ ఒక లైన్లో ఇవ్వండి. ఒకటే గల్లీలో ఉన్న వాళ్ళని 6 లైన్లు మీరు తీసుకున్నారా, మీరు ఈ బిజినెస్ లో ఉండరు, వాళ్ళు ఈ బిజినెస్ లో ఉండరు. ఒకటే గల్లీలో ఉన్న వాళ్ళని 6 లైన్లు క్రియేట్ చేయొద్దు. ఒకటే విలేజ్ లో ఉన్న వాళ్ళని 6 లైన్లను క్రియేట్ చేయొద్దు. మీరు ఒక విలేజ్ నుంచి మీరు ఒక 10 మందిని ఇలా హోమ్ మీటింగ్ చేస్తారు, 10 మంది కూడా బిజినెస్ లోకి వచ్చింది. ఆ 10 మందిని ఒకళ్ళ కింద ఒకళ్ళని వేయాలి. ఒక దోస్త్ వచ్చిండు, నీ దోస్తు, ఇంకొక దోస్తు ఇంతకు ముందే నీకు జాయిన్ అయ్యి వేరే లైన్ లో ఉన్నాడు. ఈ దోస్తుకు ఆయన పరిచయం, ఆయనకి ఈయన పరిచయం కాబట్టి ఆయన కింద ఈయనను నువ్వు మీరే వేయాలి. ఎందుకంటే ఈయనని మీరే గెలిచిండ్రు, మీరే తీసుకొచ్చిండ్రు, ఆయన వర్క్ లో లేడు, అయినా సరే ఆయన కింద ఈయన వేసేయాలి. రేపు తెల్లారి వీళ్ళందరూ దోస్తులు చుట్టాలు ఎప్పుడైతే ఒక లైన్ లో ఉంటారో, విలేజ్ వాళ్ళు ఒక లైన్ లో ఉంటారో, గొడవలు కావు, ప్రశాంతంగా ఒకరు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్తారు. మీరు సపరేట్ గా వాళ్ళని డివైడ్ చేస్తే మాత్రం ఇబ్బందులు అవుతాయి. కాబట్టి 6 లైన్స్ మీద ఫోకస్ చేయండి. 6 లైన్స్, 6 లైన్స్, 6 లైన్లు, 6 లైన్స్. ఒకటి, ఐడి కార్డ్ మీరు పాటించాలా, మిమ్మల్ని డౌన్ అని పాటించాలి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐడి కార్డ్ నా మెడలో ఉంటుంది. అండ్ రెండోది, యూనిఫామ్. 3, 10,000 రూపీస్ ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఖచ్చితంగా ఒక 10,000 రూపాయల ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంచుకోవాలి. 4, డెమో కిట్స్. ఖచ్చితంగా డెమో కిట్స్ మన దగ్గర ఉండాల్సిందే. 5, 6 లైన్ల మీద మీరు పనిచేయడం. ఎప్పుడైతే మీరు ఈ విధమైన ఒక స్ట్రక్చర్ని మీరు ఫాలో అవుతారో, ఈ 5 వ్యూహాలను మీ టీంలో నేర్పిస్తారో, అప్పుడు 100% మనం మన టీము సక్సెస్ అవుతుంది. ఇంకొక 5 minutes లో మన సెషన్ కంప్లీట్ అవ్వబోతుంది. సిల్వర్, ఒక లైన్ ఎల్ఓబి క్యాలిక్యులేషన్, ఒక లైన్లో ఎల్ఓబి అంటే సిల్వర్ అంటే ఖచ్చితంగా ఆయనకు ఒకటే లైన్ ఎల్ఓబి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక సిల్వర్, నువ్వు సిల్వర్ అవ్వడం కాదు, నీకు ఎల్ఓబి రావాలంటే నీ టీంలో ఆ లైన్లో సిల్వర్ నువ్వు క్రియేట్ చేయాలి. నువ్వు సిల్వర్ అయిపోయి నేను సిల్వర్ అయిపోయినా అని చెప్పేస్తే నీకు ఎల్ఓబి రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నువ్వు పైన సిల్వర్, నీ అండర్లో ఒక సిల్వర్ని క్రియేట్ చేసినావు, ఆ సిల్వర్ కింద ఒక బ్రోంజ్ ఉంటాడు 100%. ఓకే, నువ్వు 2,100 పీవీ సైడ్ వాల్యూమ్ చేసినావు, నీ కిందున్న సిల్వర్ కూడా 2,100 సైడ్ వాల్యూమ్ చేసినావు, ఆ కిందున్న బ్రోంజ్ 3,600 పీవీ టోటల్ పీవీ చేసినావు. అప్పుడు నీకు ఒక ఎల్ఓబి కింద ఎన్ని డబ్బులు వస్తాయి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది టోటల్ పాయింట్స్ అంటారు వీటిని. ఆ, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తా. 3, 2, 1. ఎల్ఓబి ఆయనకు 5,130 ఎల్ఓబి పాయింట్స్ వచ్చాయి. 10,978 ఎల్ఓబి క్రియేట్ అయింది అమౌంట్. డైరెక్టర్ బోనస్ 5,197 వచ్చింది. టీమ్ బిల్డింగ్ బోనస్ తో ఈయన టీబీబీతో క్వాలిఫై అయింది కాబట్టి 6,075 టీబీబీ వచ్చింది. ట్రావెల్ ఫండ్ కూడా వచ్చింది 1,215. ఎల్ఓబి 10,978. టోటల్ 23,465 రూపాయలు. తక్కువలో తక్కువ. మీరు మంచిగా మీరు కూడా సైడ్ వాల్యూమ్ టీబీబీతో అయి మీ కింద ఉన్నటువంటి మీ సిల్వర్ని కూడా సైడ్ వాల్యూమ్ టీబీబీతో చేయించి అండ్ బ్రోంజ్ కూడా మంచి టీవీని మీరు జనరేట్ చేయించగలిగితే 23,465 రూపాయలు చిన్నగా, అంటే ఇంతకంటే ఎక్కువ కూడా వస్తుంది. 23,000 నుంచి 28,000 వరకు తీసుకోవచ్చు ఒక సిల్వర్.
గోల్డ్ డైరెక్టర్గా ఒక ఎల్ఓబి ఉంటే, గోల్డ్ డైరెక్టర్గా ఒక ఎల్ఓబి, ఇక్కడ మీరు చూడండి, గోల్డ్ డైరెక్టర్ సైడ్ వాల్యూమ్ 1800 పీవీ, యాక్చువల్గా 1501, కానీ టీబీబీ రావాలంటే 1800. ఇక్కడున్న ఒక సిల్వర్ 2600 పీవీ, బ్రోంజ్ డైరెక్టర్గా 3600. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక పేజీ చూస్తా. గోల్డ్ డైరెక్టర్ సింగిల్ ఎల్ఓబి 27,194. డబ్బులు మస్తున్నాయి. మీరు ప్రమోషన్ తీసుకొని ఆగిపోవడం కాదు, మీ టీంలో ఇప్పుడిప్పుడే బిజినెస్ లో మీరు ముందుకు వెళ్తుండ్రు. డబల్ ఎల్ఓబి, గోల్డ్ డైరెక్టర్ డబల్ ఎల్ఓబి, స్క్రీన్ షాట్ తీసుకోండి. 42,135. అంటే ఒక సిల్వర్ 23,000 నుంచి 28,000 తీసుకుంటే సింగిల్ ఎల్ఓబిలో, ఒక గోల్డ్ సింగిల్ ఎల్ఓబిలో 27,000 నుంచి 35,000 దాకా తీసుకోవచ్చు. మినిమం చెప్తున్నా, మాక్సిమం గోల్డ్ డైరెక్టర్ గా ₹1,00,000 కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది మినిమం, మీ ఒక చిన్న స్ట్రక్చర్. గోల్డ్ డైరెక్టర్ డబల్ ఎల్ఓబిది, పైన సింగిల్ ఎల్ఓబి అని ఉంది, ఇది డబల్ ఎల్ఓబిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్ లీడర్స్. నాకు ఇంత మంచి విజయరాజ్ సార్కి పాదాభివందనాలు. నేను ఈ బిజినెస్ లోకి 2018లో రావడం జరిగింది. అప్పుతో దగ్గర దగ్గర 35 లక్షలు అప్పున్నప్పుడు ఈ బిజినెస్ లోకి వచ్చిన, వడ్డీతో సహా అది 60 లక్షలు అయ్యింది. నేను ఇంతకు ముందు ఇస్త్రీ చేసే పర్సన్, ఇస్త్రీ వర్క్ ని పక్కన పెట్టి ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. ఈ బిజినెస్ లోకి రాకంటే ముందు డైరీ ఫామ్, పౌల్ట్రీ ఫామ్, చిట్స్, ఇవన్నీ నడిపించి ఫెయిల్ అయిపోయి అప్పైన ఈరోజు వెస్టీజ్ ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. వెస్టీజ్ వ్యాపార అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వ్యక్తి రామ్మోహన్ సార్. నేను సార్కి పాదాభివందనాలు చేస్తున్నాను. నిర్మల్లో ఉంటాడు సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ బిజినెస్ చేయడం లేదు, నాకు మాత్రం అవకాశం ఇచ్చారు. సారు ఎంప్లాయీ, నెలకు ఒక ₹2,00,000 జీతం ఉంటుంది సార్కి వెటర్నరీ డిపార్ట్మెంట్లో. నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు నా హైయెస్ట్ చెక్ 4,28,000. రీసెంట్గా నేను ఇల్లు కూడా కొనుక్కున్నా, 40 లక్షల ఇల్లు. 2 కార్లు తీసుకున్నా, ఒకటి బ్రీజా, 2 గ్రాండ్ విటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సింపుల్గా చాలా మంది అనుకుంటా ఉంటారు పాయింట్స్ అంటే వ్యూహాలు